హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి చాలా కారణాల వల్ల అధిక బరువు అనేది వస్తూ ఉంటుంది. అంటే మనము టైంకి ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కానీ, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కానీ హెవీ వెయిట్ అనేది మనకి వస్తూ ఉంటుంది. అంటే ఉండాల్సిన బరువు కంటే కూడా మనము నార్మల్ వెయిట్ కంటే కూడా ఎక్కువగా వెయిట్ ఉన్నప్పుడు అది మనకి హెవీ వెయిట్ కింద వస్తుంది. సో ఎప్పుడే కానీ మనము నార్మల్ వెయిట్ని మనం మెయింటైన్ చేయకపోతే మనకి వేరే ఇతర డిసీజెస్ వచ్చే రిస్క్స్ కూడా ఉంటాయి. కాబట్టి నార్మల్ వెయిట్ మనం అధిక బరువు రాకుండా చూసుకోవాలి. నార్మల్ వెయిట్ ఉండేలాగా మనము చూసుకుంటూ ఉండాలి. అయితే వాటి కోసం మనము చాలా రకాలుగా ఖర్చు పెట్టి, లేదు అంటే కెమికలైజ్డ్ ప్రోడక్ట్స్ ఏమైనా ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివి సర్జరీస్ కాకుండా న్యాచురల్ పద్ధతిలోనే మనము ఇలా నార్మల్ వెయిట్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం బాడీని హెల్తీగా కూడా ఉంచుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక న్యాచురల్ రెమెడీ మనం ఇప్పుడు చూద్దాము. సో దీనికోసం మనకు కావాల్సింది ఏంటి అంటే పుదీనా మనకి చాలా రకాలుగా హెల్ప్ చేస్తుంది. మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, వెయిట్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మన బాడీలో ఉండే బ్యాక్టీరియాని క్లీన్ చేయడానికి, మన బాడీని ప్యూరిఫై చేయడానికి, క్లెన్స్ చేయడానికి, టాక్సిన్స్ని బయటికి తొలగించడానికి మనకి పుదీనా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అరుగుదల శక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. అంతేకాకుండా మనకి అసిడిటీ ఇంకా గ్యాస్ వంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుతుంది. పుదీనాని రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా మన బాడీలో ఉండే బ్యాక్టీరియా అనేది మొత్తంగా మనకి బయటికి వెళ్ళిపోతుంది అండ్ బాడీ అనేది మనకి క్లెన్స్ అవుతుంది, హెల్తీగా ఉంటుంది. అయితే ఈ పుదీనాని మనం ఎలా తీసుకోవచ్చు, ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు అనేది కూడా చూసుకుందాము. ఫస్ట్ అయితే మనకి పుదీనాలో నార్మల్గా టీ లాగా పెట్టుకోవచ్చు, లేదు అంటే డీటాక్స్ వాటర్స్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా రెసిపీస్లో మీరు నార్మల్గా కొంచెం ఆకుల్ని కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఎలాగైనా మీరు డే డైట్లో కంపల్సరీగా ఈ పుదీనాని మీరు యాడ్ చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూడబోయే పద్ధతి ఏంటి అంటే, ఫస్ట్ మనకి రెగ్యులర్గా ఇలా వంటలలో వేసుకోవడం కానీ, లేదంటే పుదీనా మనకి ఒకసారి అవైలబుల్లో ఉంటుంది, లేదంటే మళ్ళీ నెక్స్ట్ డే మనం పర్చేస్ చేయాలి, ఎక్కడన్నా తీసుకోవాలి అంటే కూడా అవైలబుల్లో లేనప్పుడు ముందుగానే మనం చేసి పెట్టుకొని రెగ్యులర్గా మనకి ఈజీగా, అంటే ఇది కొంచెం ఏదైనా జాబ్స్ చేసుకునే వాళ్ళకి కానీ, లేదంటే బిజీ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకి కానీ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మనం ఫస్ట్ పుదీనాని నీట్గా వాష్ చేసుకుని ఒక బంచ్ మనకు కావాల్సినంత, మనం స్టోర్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మనకి కావాల్సినంత పుదీనా తీసుకుని నీట్గా చక్కగా వాష్ చేసుకుని తర్వాత దీన్ని మనం రూమ్ టెంపరేచర్కి ఆరబెట్టుకోవాలి. ఎండకు ఆరబెట్టకుండా నార్మల్గా రూమ్ టెంపరేచర్లోనే కొంచెం ఆకులన్నీ తీసేసి మనం ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్న తర్వాత మనకి డ్రై అయిపోయిన ఆకులతో చక్కగా పౌడర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని మనము పౌడర్ చేసుకోవాలి. పుదీనా ఆకుల్ని ఇలా డ్రై చేసుకుని మనము చక్కగా అవి కొంచెం ఒక 5 to 6 days అయితే మనకు కొంచెం బాగా డ్రై అయిపోతాయి. ఎండకు కాకుండా రూమ్ టెంపరేచర్కి మనం బాగా డ్రై చేసుకుని, డ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకోండి. మంచిగా ఇలా మనకి ఒక పౌడర్ లాగా చేసి ఒక చిన్న బాక్స్లో కానీ, కంటైనర్లో కానీ, మీరు గ్లాస్ కంటైనర్ ఏదైనా కానీ స్టోర్ చేసి పెట్టుకోండి. ఇది మనకి నార్మల్గా రూమ్ టెంపరేచర్లో అయినా కానీ ఒక 2 to 3 weeks వరకు ఉంటుంది, లేదంటే మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పొడిని ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒక గ్లాస్ వామ్ వాటర్ తీసుకోవాలి, అంటే కాచి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తీసి పెట్టుకోవాలి. ఇది బాగా చల్లార్చినవి కాకుండా, బాగా వేడిగా ఉన్నాయి కాకుండా గోరువెచ్చనివి ఒక గ్లాస్లో వాటర్ తీసుకుని, నెక్స్ట్ మనము ఈ పౌడర్ని ఒక 1/2 teaspoon వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా పుదీనా పౌడర్ని చక్కగా మీరు మిక్స్ చేసుకుని, ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ డ్రింక్ని ఎవ్రీడే మార్నింగ్ పడగడుపున తీసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేయడం ద్వారా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. హెవీ వెయిట్ అనేది తగ్గడమే కాకుండా మీకు డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, గ్యాస్ ఇంకా అసిడిటీ వంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ పుదీనా వల్ల మనకి మన ఎనర్జీ కూడా బూస్టప్ అవుతుంది. మనకి రోజంతా కూడా చాలా మంచి ఎనర్జీ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇందాక నేను చెప్పిన విధంగా మీకు బాడీ అంతా కూడా నీట్గా బ్యాక్టీరియా ఫ్రీ ఉంటుంది. బ్యాక్టీరియా అంతా తొలగిపోతుంది, క్లెన్స్ అవుతుంది, క్లీన్ అవుతుంది, ఇంకా టాక్సిన్స్ అన్నీ కూడా మనకి బయటికి తొలగిపోతాయి. సో ఈ విధంగా ఈ డ్రింక్ని మీరు రెగ్యులర్గా ఎవ్రీడే మార్నింగ్ కనుక తీసుకున్నట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ వీడియోలో మనము వెయిట్ని మేనేజ్ చేసుకొని మన వెయిట్ అనేది మనం లూజ్ చేసుకోవడం కోసం ఎలా మనము ఇంట్లోనే హోమ్ రెమెడీస్ పాటించవచ్చు అనేది చూద్దాము. ఇది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అనమాట, మనకి ఎవ్రీడే ఈజీగా పాటించవచ్చు.
సో ఈ రెమెడీ మనము చేసినట్లయితే మనకి వెయిట్ లూజ్ చేసుకోవచ్చు, మెటబాలిజం బాగుంటుంది, హెయిర్ ఇంకా స్కిన్ బాగుంటుంది, హార్ట్ హెల్తీగా ఉంటుంది, హార్ట్ అటాక్ రిస్క్స్ తగ్గించుకోవచ్చు, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు, అండ్ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది మనం తగ్గించుకోవచ్చు, డయాబెటీస్ మేనేజ్ చేసుకోవచ్చు, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం ప్రాపర్ చేసుకోవచ్చు, థైరాయిడ్ మేనేజ్ చేసుకోవచ్చు, పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ చేసుకోవచ్చు, అండ్ యూటీఐ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనము క్యూర్ చేసుకోవచ్చు అనమాట. హెయిర్కి కూడా చాలా మంచిది, స్కిన్కి చాలా మంచిది, ఐస్కి మంచిది, మనకి ప్రాపర్ డైజెషన్ అవ్వడానికి కూడా చాలా మంచిది అనమాట. సో దీనికోసం మనకి మెయిన్గా యూజ్ చేసేది ఇందులో ఏంటి అంటే ఫ్లాక్స్ సీడ్స్. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్సే కాకుండా మనకి బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్, నరిష్మెంట్స్ అండ్ మినరల్స్ ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది, మన బాడీ స్ట్రక్చర్కి చాలా మంచిది, వెయిట్ లూజ్ చేసుకోవడానికి చాలా మంచిది. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మనము వామ్ వాటర్ తీసుకొని ఒక 1 టీ స్పూన్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఈ ఫ్లాక్స్ సీడ్స్ మనకి తింటూ ఈ వాటర్ని తాగాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మనం అలాగే ఉంచేస్తే ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం మనకి మెత్తపడతాయి అండ్ అందులోంచి మనకి జెల్ అనేది రిలీజ్ అవుతుంది వాటర్లోకి. సో అప్పుడు ఆ వాటర్ తాగుతూ వీలుంటే మీరు ఆ ఫ్లాక్స్ సీడ్స్ కూడా తినేస్తూ మనకి ఈ నీళ్ళు తాగాలి. ఇలా రెగ్యులర్గా మీరు ఏదో విధంగా ఫ్లాక్స్ సీడ్స్ని మీ డైట్లో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే మనకి వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది, డైజెషన్ ప్రాపర్గా ఉంటుంది, మెటబాలిజం బాగుంటుంది, అండ్ చాలా ఇష్యూస్ మీ బాడీలో ఉండే ఫ్యాట్ కట్టర్ లాగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బాడీలో ఉండే ఫ్యాట్ని కట్ చేయడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి అండ్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో తప్పకుండా ఏం చేయాలి అంటే మీరు ఇలా ఫ్లాక్స్ సీడ్స్ని మిక్స్ చేసుకొని వాటర్లో తీసుకోవచ్చు. ఒకవేళ ఫ్లాక్స్ సీడ్స్ తినలేకపోతున్నారు అనుకుంటే మీరు ఫ్లాక్స్ సీడ్స్ని పౌడర్ చేసి ఒక బాక్స్లో పెట్టేసుకొని వామ్ వాటర్లో ఆ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా మీరు మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ఏంటి అంటే మీకు వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మీకు ఫుడ్ డైజెషన్ అనేది ప్రాపర్గా ఉంటుందో అప్పుడు అండ్ ఆ ఫుడ్ని మీరు ప్రాపర్గా ఎనర్జీ కింద యూజ్ చేసుకుంటున్నారో దాని ద్వారా మనకేంటి అండ్ దాని తర్వాత అలా చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకి ఫ్యాట్ కింద అక్యుములేట్ అవ్వకుండా మనకి వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ దీంతో పాటు కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. అంటే లో గ్లైసమిక్ లెవెల్స్ ఉండే ఫుడ్ని తీసుకోవాలి, లో కార్బోహైడ్రేట్స్ అంటే తక్కువ క్యాలరీస్ అండ్ తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఎక్కువ ఆయిల్ అండ్ స్పైసెస్ అవాయిడ్ చేయాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకోవాలి, మంచి లిక్విడ్స్ తీసుకోవాలి, వాటర్ ఎక్కువగా కన్సంప్షన్ చేస్తూ ఉండాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటేనే మనకి వెయిట్ అనేది తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాని మనకి ఈ ఒక్క డ్రింక్ తీసుకొని మీరు అదే టైంలో హెవీ ఫుడ్ తీసేసుకున్నారు, జంక్ ఫుడ్ తిన్నారు, ఎక్కువ ఆయిలీ తిన్నారు, లేదంటే నైట్ 8 o'clock 9 o'clock బిర్యానీ ఇలాంటివి తిన్నారు, స్వీట్స్ తిన్నారు, ఎక్కువగా టైం మెయింటైన్ చేయకుండా ఎక్కువగా అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నారు, డైట్ ప్రాపర్గా చేయట్లేదు అంటే ఇది మనకి ఏం హెల్ప్ చేయదు. అన్నీ కూడా ఈక్వల్లీగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇదేంటి అంటే మనం అవన్నీ చేస్తూ ఇలాంటివి మెయింటైన్ చేస్తే ఏంటంటే మనకి ఇంకా ఎక్స్ట్రాగా హెల్ప్ అవుతుంది, ఫాస్ట్ వెయిట్ లాస్ అవుతుంది.